సౌకర్యాలు కలగకుండా గొప్పగా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైనా రాష్ట్రంలో పడి చిన్న జాతర జరుగుతూనే 2 లక్షల మంది, 3 లక్షల మంది, 4 లక్షల మంది వస్తే అక్కడ ఏం జరుగుతుందా అంటే తొక్కిసలాటనో లేకపోతే కొట్టడమో ఏ లాఠీ చార్జో ఇంకోటి వాటర్ ఇబ్బందులు, నీళ్ళు ఇబ్బందులు, ఇక రకరకాల ఉంటాయి. కానీ అది గొప్పనైన కార్యం, దేవుని కృప అంటామా దాన్ని ఏమంటాం, భక్తితో ఏదైతే మనం పోతామో దానికి తగ్గట్టుగా ఆ దేవుడు ఆశీర్వాదాలు అందరికి కూడా వచ్చినాయి. వాస్తవానికి కూడా అంతే కదా, వాస్తవం. దానిలో భాగంగా ఏదైతే ఇక్కడ ఏర్పాట్లు చేసినా మేము కూడా చెప్తా ఉన్నాం, చాలామంది అనేక మంది అక్కడ భక్తులు పోయి రావడం జరిగింది. దీని విషయంలో కూడా మేము కూడా ఈ యూపీ ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని మేము అభినందిస్తా ఉన్నాం. చాలా గొప్పగా ఏర్పాట్లు చేసినారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులకైతే మేలు చేసినారు, మంచి చేసి జరిగింది అంతే కదా. కానీ మళ్ళా ఎప్పుడు 140 సంవత్సరాలు అంటే మళ్ళీ మీరు అన్నారు కదా స్వతంత్రం ముందు జరిగిందని, అసలు వాస్తవానికి అప్పుడు జరిగిందా? అప్పుడు పాత ఫోటోలు